అందరికీ నా వందనాలు. మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. మీరందరూ బాగున్నారా? అయితే ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 146వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. బాధపరచుబడవారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. దేవుడి మంచి వాగ్దానాన్ని మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. బాధపడేవారు దేవుడు విడిపిస్తానంటా ఉన్నాడు. బాధలో ఉన్నటువంటి వారికి న్యాయం తీరుస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఏదైనా బాధలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, బంధింపబడి ఉన్నారా, ఈరోజు వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. మీరు బాధలో ఉంటే నిశ్చయంగా మీ బాధకి ఆయన న్యాయం తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ బాధ చేత అయితే మీరు బాధింపబడతా ఉన్నారో, ఏ బంధకముల చేత మీరు బంధించబడతా ఉన్నారో, మరి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. నిశ్చయంగా మీ బాధల్ని, మీ బంధకాల నుంచి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు విడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రతి వారు కూడా తల్ల వంచినట్లయితే మరి ఉదయకాల ప్రార్థనలో మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, రాత్రి కాలమంతా కూడా నీ సజీవ లెక్కలను భద్రపరిచారు. అందరూ బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈరోజు నువ్వు చేసిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో బాధపడు వారికి నువ్వు న్యాయం తీర్చే దేవుడో ప్రభా. మరి బంధింపబడిన వారిని విడిపించే దేవుడు అని వాగ్దానం చేసావు ప్రభా. ఈరోజు ఎవరైతే ఏ బాధలో ఉన్నారో, ఏ బంధకములో ఉన్నారో, నీ నామమున ఆ బంధకములన్నీ, ఆ బాధలన్నీ తీర్చబడ్డు కాక తండ్రి. మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు, మరి ప్రార్థన ఆలకిస్తున్నటువంటి బిడ్డలకు ఏ బాధ ఉందో, ఏ వ్యాధి ఉందో వాటన్నిటి నుంచి విడుదల, నెమ్మదిని దయచేయండి. మరి అలాగే ప్రభా, ఈరోజు నాయన ఎంతమంది అయితే జన్మదినం జరుపుకుంటారో, వివాహ దినాలు జరుపుకుంటారో, బిడ్డలకు తోడైండి నడిపించండి. ఈ ప్రార్థన ఎంతమంది గృహాలకు వెళ్తున్న గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఏకీభవిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాలు దయచేయండి, ఆయుష్ను దయచేయండి. నాయన ఉదయకాలపు దీవిన ఆశీర్వాదాలు ప్రతి వారికి కూడా అనుగ్రహించమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.